నమస్కారం, నా పేరు జ్యోతిర్మయి. నేను న్యూట్రిషనిస్ట్ని. ఈరోజు మనం కోడిగుడ్డు గురించి తెలుసుకుందాం. కోడిగుడ్డు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కోడిగుడ్డు తీసుకున్నట్టయితే ఒక్క కోడిగుడ్డులో మనకి ప్రోటీన్ అనేది క్వాలిటీ ప్రోటీన్ లభిస్తుంది. దీంతో పాటు ఇతర పోషక విలువలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ కోడిగుడ్డులో కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో కొలెస్ట్రాల్ ఎంత ఉంటే మంచిది, ఎన్ని కోడిగుడ్లని తీసుకోవాలి, కోడిగుడ్డు తీసుకోవడం వల్ల నాకేమన్నా బాడీకి నష్టాలు వస్తాయా, ఇలాంటివన్నీ దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ ఈ మాట వినగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల బాడీలో కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ అంటే గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయని అనుకుంటూ ఉంటారు. సో కొలెస్ట్రాల్ వల్ల హానియే అంటుందా, నష్టాలతో పాటు మనకి లాభాలు కూడా ఉంటాయి. కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో హార్మోన్ ప్రొడక్షన్కి కానివ్వచ్చు, మన వైటమిన్ డి ప్రికర్సర్ లాగా హెల్ప్ అవుతుంది. అండ్ మెటబాలిజంకి కానీ ఏవైనా సెల్స్ని రిపేర్ చేయడానికి కూడా మనకి ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. 80% కొలెస్ట్రాల్ మనకి లివర్ ఇంకా ఇతర సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ 20% వచ్చేసి మనం తినే ఆహారం నుంచే వస్తుందన్నమాట. సో ఈ ఆహారం ఎప్పుడైతే మనం కన్జ్యూమ్ చేస్తామో ఈ కొలెస్ట్రాల్ మనకి లైపోప్రోటీన్ ద్వారా మన బ్లడ్లో ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ లైపోప్రోటీన్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. ఇందులో ఏంటంటే మనకి ఎల్డిఎల్ అంటాం, లో డెన్సిటీ లైపోప్రోటీన్, అండ్ హెచ్డిఎల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్, అండ్ దీంతో పాటు విఎల్డిఎల్, వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్. హెచ్డిఎల్ వచ్చేసి మనకి గుడ్ కొలెస్ట్రాల్ అని చెప్తూ ఉంటాం. ఎల్డిఎల్ అండ్ విఎల్డిఎల్ వచ్చేసి బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అని చెప్తూ ఉంటాం. కానీ ఒక గుడ్డు తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ కొలెస్ట్రాల్ అనేది రాదు. అంటే ఒక్క పెద్ద గుడ్డు మనం తీసుకున్నట్టు అయితే ఎల్లోలోనే ఎక్కువగా కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. ఇందులో ఒక్క గుడ్డులో 186 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అనేది లభిస్తూ ఉంటుంది. అండ్ ఒక్క పర్సన్ రోజుకి 200 mg కన్నా కొంచెం ఎక్కువగా 200 నుంచి 300 mg వరకు కొలెస్ట్రాల్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అదే మీకు వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే మీకు కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ ఉన్నాయి, ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్ చేసుకుంటారో మీకు లిపిడ్ ప్రొఫైల్ అంటారు. అంటే మీ లిపిడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 100 కన్నా ఎక్కువగా ఉండడము, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉండడము, టోటల్ కొలెస్ట్రాల్ 200 కన్నా ఎక్కువగా ఉండడము, ట్రైగ్లిజరైడ్స్ అంటారు. ఈ ట్రైగ్లిజరైడ్స్ కూడా 150 కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే వారానికి మీరు 3 కోడిగుడ్లని హోల్ ఎగ్స్ని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే మీరు ఒక హెల్దీ పర్సన్ అయి ఉంటే రోజుకి 2 హోల్ ఎగ్స్ తీసుకోవడం వల్ల కూడా ఏం ప్రాబ్లం ఉండదు. దీంతో పాటు చిన్నపిల్లలతో పాటు ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఈ కోడిగుడ్డుని ఈజీగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో అండ్ దీంతో పాటు ఇతర డిసీజెస్ ఏవైనా ఉన్నాయి వాళ్ళకి అంటే వాళ్ళు కూడా రోజుకి 2 గుడ్లు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది కాజ్ చెయ్యదు. మనం ఒక్క గుడ్డు కనుక తీసుకున్నట్టయితే ఒక్క గుడ్డులో 6 grams ఆఫ్ క్వాలిటీ ప్రోటీన్ అంటారు. 6 grams క్వాలిటీ ప్రోటీన్ అంటే ఏంటి? క్వాలిటీ ప్రోటీన్తో పాటు మనకి కంప్లీట్ ప్రోటీన్ అంటారు. కంప్లీట్ ప్రోటీన్ అంటే ఏంటంటే మనకి 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్నీ ఈ గుడ్డులో లభిస్తాయి అన్నమాట. అందుకే దీన్ని కంప్లీట్ ప్రోటీన్ అంటారు. ఈ కంప్లీట్ ప్రోటీన్తో పాటు మన బాడీకి కావాల్సిన వైటమిన్ డి అండ్ వైటమిన్ B12. జనరలీ ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే వైటమిన్ డి కానివ్వచ్చు, వైటమిన్ B12 కానివ్వచ్చు, చాలా మందికి డెఫిషియెంట్గా ఉంటున్నారు. అంటే వాళ్ళు నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అనేది తీసుకోవట్లేదు లేదా తక్కువగా తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ డెఫిషియన్సీ బారిన పడుతున్నారు, అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ. మొత్తం ఇండియాలో చూసుకున్నట్టయితే 70 to 90% చాలా మందికి వైటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు రోజుకు ఒక గుడ్డు తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన వైటమిన్ డి అండ్ వైటమిన్ B12 వచ్చేస్తాయి. దీంతో పాటు మనకి కంటి ఆరోగ్యాన్ని పెంచడానికి ల్యూటిన్స్ అండ్ జియాజాంథిన్స్ ఉంటాయి. ఇవి కూడా మనకి గుడ్డులో అవైలబుల్గా ఉంటాయి. సో క్యారోటినాయిడ్స్, వైటమిన్ కే, ల్యూటిన్, జియాజాంథిన్ గుడ్లో ఉంటుంది కాబట్టి రోజు మనం దీన్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. దీంతో పాటు మన బోన్ హెల్త్కి కావాల్సిన ఇంపార్టెంట్ మినరల్స్ అంటే కాల్షియం కానివ్వచ్చు, వైటమిన్ డి, మెగ్నీషియం అండ్ జింక్, ఇలాంటివన్నీ కూడా మనకి గుడ్డులో ఉంటాయి. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే గుడ్డులో 28 వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. వైటమిన్ సి తప్పితే అన్ని వైటమిన్స్ మనకి గుడ్డులో లభిస్తాయి. సో ఇలాంటి గుడ్డుని మనం రోజు కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. దీంతో పాటు మన బాడీకి కావాల్సిన బి కాంప్లెక్స్ వైటమిన్స్, ఇందాక B12 గురించి చెప్పాను. B12తో పాటు దీంట్లో రైబోఫ్లావిన్ కానీ, నియాసిన్ కానీ, బయోటిన్ కానీ ఇలాంటివన్నీ మనకి సైనోకోబాలమిన్ అంటారు B12. సో ఇది కూడా మనకి గుడ్డులో అవైలబుల్గా ఉంటుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ కోలిన్ అంటారు. ఇది మన బ్రెయిన్ ఫంక్షన్కి అండ్ నర్వస్ ఫంక్షన్కి చాలా బాగా సహాయపడుతుంది.
100 గ్రాములు గుడ్డు మనం తీసుకున్నట్టు అవుతే 100 గ్రాములు అంటే సుమారు 2 గుడ్లు మనం తీసుకున్నట్టు అవుతే మనకి 155 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది, 11 గ్రామ్స్ ఫ్యాట్ వస్తుంది అండ్ 13 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది అనమాట. ఈ 11 గ్రామ్స్ ఫ్యాట్లో కూడా మనకి క్వాలిటీ ఫ్యాట్ అనేది వస్తుంది. మనం ప్యూఫా అంటాం. మ్యూఫా అంటే ఏంటి అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ప్యూఫా అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ ప్యూఫా అనేది మనకి గుడ్డులో బాగా ఉంటుంది. అంటే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కరెక్ట్గా పోర్షన్లో తీసుకున్నట్టు అయితే మనకి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండడానికి సహాయపడుతుంది. అండ్ దీంట్లో ఈ ఫ్యాట్లో మనకి మీడియం చైన్డ్ ట్రైగ్లిసరైడ్స్ అంటారు, ఇది కూడా కొంచెం అవైలబుల్గా ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు ఒక్క గుడ్డులో 186 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. సో ఇలా నేను తీసుకున్నట్టు అవుతాయి అంటే రోజుకి నేను ఉడకపెట్టుకొని గుడ్డు తీసుకున్నట్టు అయితే నాకు 186 మిల్లీగ్రామ్ల కొలెస్ట్రాల్ అనేది వస్తుంది. ఒకవేళ నేను ఈ గుడ్డుని ప్రాసెస్డ్ వేలో తీసుకుంటున్నానంటే, అంటే ఎగ్జాంపుల్ కొంతమంది ఎక్కువగా బటర్ యాడ్ చేసి తీసుకుంటారు, కొంతమంది చీజ్ ఎక్కువగా యాడ్ చేస్తారు, కొంతమంది ఎగ్ పఫ్ రూపంలో తీసుకుంటారు. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతాయి. అలా మీకు ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ పెరుగుతున్నాయి అంటే డెఫినెట్లీ మీకు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇవన్నిటితో పాటు ఓన్లీ ఒక గుడ్డు తీసుకోవడం వల్లనే మీకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది అంటే కాదు, ఇతర కారణాల వల్ల కూడా మీకు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. ఒకటి, ఫిజికల్లీ మీరు ఇన్యాక్టివ్గా ఉన్నారు, అట్లీస్ట్ ఒక 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ మీరు చేయట్లేదంటే దానివల్ల కూడా మీకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇందాక చెప్పినట్టు సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవి ఎక్కువగా మనకి బేకరీ ఐటమ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఐటమ్స్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఎక్కువగా కన్స్యూమ్ చేసుకుంటున్నారంటే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రాపర్గా నిద్ర లేదు, మినిమం 8 అవర్స్ ఆఫ్ నిద్రపోవాలి. ఇది మీరు రోజు నిద్రపోవట్లేదు అంటే దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు కంట్రోల్ చేసుకుంటున్నారంటే డెఫినెట్లీ మీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది బ్యాలెన్స్గా ఉంటుంది. సో ఒక హెల్దీ పర్సన్ రోజుకి 1 లేదా 2 గుడ్లని ఈజీగా కన్స్యూమ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ డే ఇంకొక వీడియోతోటి కలుద్దాం. అంతవరకు నమస్కారం.